గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో ఎథీన్ నెట్వర్క్లో P2P ట్రేడింగ్ అనేది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ మెయిన్ వీడియోలోకి వచ్చేద్దాం. P2P ట్రేడింగ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. P2P అంటే పీర్ టు పీర్ ఆర్ పర్సన్ టు పర్సన్. దీనికి మీనింగ్ అంటే ఒక కాయిన్ అనేది ఏదన్నా మేబీ క్రిప్టో కాయిన్ కానీ, క్రిప్టో టోకెన్ కానీ, లేకపోతే ఎనీ అదర్ అసెట్ కానీ, ఏదైనా కానీ పర్సన్ టు పర్సన్, మేబీ అది ఎక్స్చేంజ్లో అవైలబిలిటీ లేకపోతే, ఒకవేళ ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉన్నా కానీ, సో ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉంటే మనం ఏంటంటే అఫిషియల్గా మన దగ్గర ఉండే కాయిన్స్ని పై కాయిన్ కానీ, ఎథిన్ కాయిన్ కానీ, ఎనీ అదర్ కాయిన్ కానీ మనం ఎక్స్చేంజ్లో ఉంటే డైరెక్ట్గా మనం అక్కడే సెల్ చేసేయచ్చు అనమాట. అలా కాకుండా ఎక్స్చేంజ్లో లేనప్పుడు, లేకముందే, ఇంకా లిస్టింగ్ అవ్వకముందే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి అమ్ముకోవడము లేదా ఎక్స్చేంజ్ చేయడము, ఈ ప్రాసెస్ని P2P ట్రేడింగ్ అని అంటారనమాట. సో ఈ P2P ట్రేడింగ్ని ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు తొందరలో లాంచ్ చేయబోతున్నారు. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇక్కడ నేను ఎథీన్ నెట్వర్క్ యొక్క P2P ట్రేడింగ్ వెబ్సైట్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మనకు P2P ట్రేడింగ్ అంటే ఏంటి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో ఉన్నాయి. సో ఒక్కొక్కటి చదివి మనం అర్థం చేసుకుందాం ప్రస్తుతానికి. ఇక్కడ ఏంటి అంటే P2P ట్రేడింగ్ అంటే ఏంటి అని అడిగారు. సో ఎనీ ప్లాట్ఫామ్ లేదా ఎక్స్చేంజ్ అనేది కాయిన్స్ను కొనడము లేకపోతే అమ్మడాన్ని, ఈ ప్రాసెస్ని అలౌ చేయడాన్ని P2P ఎక్స్చేంజ్ అని అంటారనమాట. ఇక్కడ సెకండ్ ఇంకొక క్వశ్చన్ అడిగారు, చూడండి. ఈ క్వశ్చన్లో ఏం అడిగారు అని అంటే P2P ప్లాట్ఫామ్ ద్వారా, ఎథీన్ P2P ప్లాట్ఫామ్ ద్వారా ఏమేమి కాయిన్స్ మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు అని అడిగారు. సో దీనికి రిప్లైగా వీళ్ళు ఏమి ఇచ్చారు అంటే ఇక్కడ చూడండి, ATH కాయిన్, తర్వాత జెమ్, దాని తర్వాత పై కాయిన్. సో ఇక్కడ చూస్తే మీరు ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ ద్వారా మనం ఎథీన్ కాయిన్ని బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. జెమ్ ఉంది కదా, అంటే మనం ఎథీన్ మైనింగ్ అప్లికేషన్లో ఎథీన్తో పాటు జెమ్స్ కూడా మనం ఎర్న్ చేస్తున్నాము. సో ఆ జెమ్స్ను కూడా మనం బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. దాని తర్వాత ఫైనల్గా పై కాయిన్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. సో మనం ఎన్నో రోజుల నుంచి పై కాయిన్ని మైన్ చేస్తున్నాము. సో దాన్ని పై నెట్వర్క్ వాళ్ళు ఇంకా బయింగ్, సెల్లింగ్ ఇంకా పెట్టలేదు, అంటే ఎక్స్చేంజ్లో లిస్టింగ్ చేయలేదు. కానీ ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు ఈ పై కాయిన్ కూడా మనం బై చేయడానికి, సెల్ చేయడానికి ఒక ఫీచర్ అనే దాన్ని తీసుకొస్తున్నారు వీళ్ళ ఎక్స్చేంజ్లో. సో వీళ్ళ P2P ప్లాట్ఫామ్లో పై కాయిన్ కూడా బై చేయడానికి, సెల్ చేయడానికి వీళ్ళు ఒక ప్రాసెస్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారు. తర్వాత అడిగిన క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఎందుకు ఎథీన్ P2P ప్లాట్ఫామ్ అనేది అదర్ P2P ప్లాట్ఫామ్స్, మార్కెట్ ప్లేసులతో పోలిస్తే బెటర్ అని అడిగారు. అడిగితే వీళ్ళు ఎథీన్ నెట్వర్క్ వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి అంటే మనకు ట్రాన్సాక్షన్స్ అనేవి ఫాస్ట్గా అవుతాయి, సేఫ్గా అవుతాయి, సెక్యూర్గా అవుతాయి, దాంతోపాటు డైవర్సిఫైడ్గా ఉంటాయి. అంటే డైవర్సిఫైడ్గా ఉంటాయి అంటే మీరు ఎవరితోనైనా కానీ ఈ వరల్డ్లో, అంటే ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ యూజ్ చేసే ఎవరితోనైనా కానీ మీరు కాయిన్స్ సెల్ చేయొచ్చు, బై చేయొచ్చు. సో దీంట్లో లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఉందండి, అదేంటి అంటే యాజ్ ఏ P2P ట్రేడర్ హౌ ఐ యామ్ ప్రొటెక్టెడ్. సో మేము P2P ట్రేడింగ్ చేస్తే మా అసెట్స్ కానీ లేకపోతే మా కాయిన్స్ కానీ ఏ విధంగా మేము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఒక క్వశ్చన్ అడిగారు. సో దీనికి వీళ్ళు రిప్లై ఏమి ఇచ్చారు అంటే ఆల్ ఆన్లైన్ ట్రేడ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై ఎస్క్రో. ఎస్క్రో అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ అనేది థర్డ్ పార్టీ లాగా వర్క్ చేస్తుంది. సో అంటే ఇక్కడ సింపుల్గా మీనింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా టోకెన్ని మీరు సెల్ చేయాలి అని అనుకుంటే ఆ టోకెన్ని వీళ్ళ ప్లాట్ఫామ్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మీ దగ్గర నుంచి ఎవరైతే బయ్యర్ ఉంటారో బయ్యర్ తోటి అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు పేమెంట్ చేరిన తర్వాత ఆ పేమెంట్ చేరింది అనేసి మీరు ఎథీన్ P2P ప్లాట్ఫామ్లో ఇంటిమేట్ చేస్తే
అప్పుడు మీ అసెట్స్ అనేవి మీ దగ్గర నుంచి ఎవరైతే కొన్నారో వాళ్ళకు చేరేలా చేస్తారనమాట. సో సెల్లర్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది, బయర్కి కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ అనేది మీ కాయిన్స్ని లేకపోతే మీ క్రిప్టో అసెట్స్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. సో మీరు కొనాలన్నా అమ్మాలనుకున్నా కానీ సో పేమెంట్ అనేది మీకు రిసీవ్ అయిన తర్వాతే మీ దగ్గర మీరు ఏవైతే లాక్లో పెట్టి ఉంచారో ఆ కాయిన్స్ని ఎవరైతే సెల్లర్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి పంపించడం, ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఏ విధంగా ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనే విషయంలోకి వెళ్దాం. సో ఈ రిజిస్ట్రేషన్కి మీరు ఏం చేయాలంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ను క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేజ్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ అడిగారండి. ఫస్ట్ది ఏంటి అంటే ఈమెయిల్ అడ్రస్ ఎంట్రీ చేయమనేసి, నెక్స్ట్ది పాస్వర్డ్ ఎంట్రీ చేయమనేసి, తర్వాత పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేసుకోమని. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మెయిల్ ఐడి అనేదాన్ని మీరు ఎథీన్ నెట్వర్క్ రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే ఇచ్చారో అదే మెయిల్ ఐడి యూజ్ చేయండి. తర్వాత పాస్వర్డ్కి మీకు తెలిసిందే కదా కండిషన్స్, ఒక క్యాపిటల్ లెటర్ మినిమం ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, అట్లీస్ట్ ఒక నంబర్ ఉండాలి. సో అన్నీ కలిపి 8 డిజిట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. ఈ 3 ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర ఇన్విటేషన్ కోడ్ అనేది ఉంటే ఇన్విటేషన్ కోడ్ ఎంట్రీ చేయండి. సో మీ దగ్గర ఇన్విటేషన్ కోడ్ ఏది లేకపోతే నేను నా ఇన్విటేషన్ కోడ్ అనేది లింక్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో అది ఎంట్రీ చేయండి. దాని తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి అగ్రీ చేసి దాని తర్వాత రిజిస్టర్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేది మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే వెరిఫికేషన్ కోడ్ మీ మెయిల్కి వెళ్ళి ఉంటుంది అని చెప్తున్నారు. సో ఒకసారి మెయిల్కి వెళ్ళేసి వెరిఫై చేద్దాం. ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ మెయిల్కి వచ్చినటువంటి ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేసి తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి మీకు ఎథీన్ నెట్వర్క్ యొక్క P2P ప్లాట్ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మెయిన్ పేజ్లో చూడండి మీకు రైట్ సైడ్ టాప్లో కార్నర్లో ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్లో చూడండి ఓవర్ వ్యూ అని చూపిస్తుంది. ఆ ఓవర్ వ్యూ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీ నేమ్, తర్వాత మీరు ఏ ఈమెయిల్ ఐడితో రిజిస్టర్ చేశారో అది వచ్చింది. తర్వాత ఇక్కడ చూడండి కనెక్ట్ ఎథీన్ అప్లికేషన్ అని ఉంది. సో ఆ కనెక్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఎథీన్ అప్లికేషన్ అనేది కనెక్ట్ అవుతుంది అన్నమాట. దాని తర్వాత ఇక్కడ ఉన్న ఆప్షన్స్ డిపాజిట్, విత్డ్రా, హిస్టరీ. సో మీరు ఈ వెబ్సైట్ని మీ ఎథీన్ అప్లికేషన్ తోటి లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ పైన చూసాం కదా కనెక్ట్ అనేసి, అలా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏది కావాలంటే అది ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు. సో మీరు డిపాజిట్ చేసుకున్నటువంటి అసెట్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది అనమాట. USDT మీరు ట్రాన్స్ఫర్ చేస్తే USDT, తర్వాత ఎథీన్ కాయిన్ కానీ జెమ్ కానీ, సో ఇక్కడ మీరు ఏమేమి డిపాజిట్ చేశారో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఆప్షన్ విత్డ్రా అని ఉంది. సో విత్డ్రా కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ మీద ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి మీకు ఏమిచ్చారు అని అంటే ఏ క్రిప్టో కరెన్సీ కావాలంటే దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. USDT అని ఉంది, దాని మీద క్లిక్ చేసి వేరే అదర్ క్రిప్టో కరెన్సీని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీకు ఒక వ్యాలెట్ అడ్రస్ అనే దాన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ వ్యాలెట్ అడ్రస్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఓన్లీ మీరు ఎథీన్ నెట్వర్క్ నుంచే కాకుండా అదర్ ట్రస్ట్ వ్యాలెట్, మెటామాస్క్ లేకపోతే ఏదన్నా అదర్ మైనింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అప్లికేషన్స్లో ఈ వ్యాలెట్ అడ్రస్ని పేస్ట్ చేసి అక్కడ నుంచి అసెట్స్ అనే వాటిని మనం ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్కి మీరు ఏమైనా కానీ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే క్రిప్టో టోకెన్స్ కానీ కాయిన్స్ కానీ అవి కేవలం BNB స్మార్ట్ చైన్ అడ్రస్
సో ఈ బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ సపోర్ట్ చేసే కాయిన్స్ని మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మీరు వేరే చోట వేరే అప్లికేషన్స్ నుంచి కోర్ లేకపోతే ఇథీరియం లేకపోతే ఆర్బిట్రమ్ అటువంటి బ్లాక్ చైన్ సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మీరు మీ క్రిప్టో టోకెన్స్ అనే వాటిని ఈ అప్లికేషన్కి ట్రాన్స్ఫర్ చేస్తే అవ్వదండి. ఓన్లీ బిఎన్బి స్మార్ట్ చైన్ అడ్రస్ ద్వారా మాత్రమే మనము టోకెన్స్ అనే వాటిని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బ్యాక్ కొట్టేసి మెయిన్ పేజ్కి వచ్చానండి. మెయిన్ పేజ్లో ఇక్కడ కనెక్ట్ అనే ఉంది కదా, ఈ ఆప్షన్ గురించి చూద్దాము. ఈ కనెక్ట్ ఎథీన్ యాప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ అనేది వచ్చిందండి. అదేంటి అంటే మనము ఏ మెయిల్ ఐడి అయితే ఇచ్చామో ఎథీన్ అప్లికేషన్కి అదే మెయిల్ ఐడి ఇక్కడ మనం ఎంట్రీ చేయాలండి. అది కాకుండా వేరే చేయకూడదు. ఒకవేళ మెయిల్ ఐడి రాంగ్గా మీరు ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ కొట్టేస్తే ఈ ప్లాట్ఫామ్ అనేది వర్క్ అవ్వదు. ఒకేసారి మనం ఏదైనా కానీ ఎథీన్ మైనింగ్ అప్లికేషన్ని దీనికి కనెక్ట్ చేసుకోగలము. తర్వాత చేంజ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండదు. సో మీరు కనెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి మీ మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసి అది అప్లికేషన్కి లింక్ అయ్యి ఉందా లేదా ఎథీన్ అప్లికేషన్కి అనేది క్రాస్ చెక్ చేసుకొని లింక్ చేయండి. తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇదేనండి మనకు ఎథీన్ యొక్క P2P ప్లాట్ఫామ్ ట్రేడింగ్ గురించి. దీనికి అప్లికేషన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మేబీ ఎథీన్ మైనింగ్ అప్లికేషన్లోనే దీన్ని ఇంపోర్ట్ చేయొచ్చు, లేకపోతే వెబ్సైట్ అనేది కంటిన్యూ అవ్వచ్చు, లేకపోతే వేరే స్పెషల్ అప్లికేషన్ అనేది అయినా రావచ్చు ఎథీన్ P2P ట్రేడింగ్ గురించి. సో ప్రస్తుతానికి ఇది జస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో మీరు కావాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి, కానీ ఎటువంటి అసెట్స్ కూడా ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేయొద్దు. అఫిషియల్ కన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ మైనింగ్ అనేది ఆల్రెడీ డిపాజిట్ స్టార్ట్ అయిపోయింది, విత్డ్రాల్ కూడా స్టార్ట్ అయిపోయింది అని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు మీ అసెట్స్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని కావాలంటే సెల్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తే డిపాజిట్ అనేది వర్క్ అవుతుంది, కానీ విత్డ్రాల్ అనేది ఇంకా వర్క్ అవ్వలేదు. సో విత్డ్రాల్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే మీరు ఈ P2P ప్లాట్ఫామ్కి మీ కాయిన్స్ అనే దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని మాత్రమే ఈ వీడియో చేశాను. సో మీకు ఈ P2P ప్లాట్ఫామ్లో ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ లేకపోతే అసలు వదిలేసేయండి. ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిన తర్వాతే మీరు కాయిన్స్ని సెల్ చేసుకోవచ్చు, లేకపోతే బై చేసుకోవచ్చు. సో వీళ్ళేంటి అంటే ఎథీన్ అప్లికేషన్ వాళ్ళు మనకు ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి ముందే ఏమన్నా బెనిఫిట్స్ చూపించాలన్న ఉద్దేశంతో ఈ ఎథీన్ P2P ప్లాట్ఫామ్ని బిల్డ్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే ఇంకా లేదు. ఓన్లీ గూగుల్ క్రోమ్ ద్వారా మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు ఓపెన్ చేస్తే మీ మెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ పాస్వర్డ్ అనేది కూడా చాలా సెక్యూర్గా ఉండేది పెట్టుకోండి. ఎందుకు అంటే ఒకవేళ మీరు మీ ఎథీన్ కాయిన్ కానీ, USDT కానీ, పై కాయిన్ కానీ, జెమ్ కానీ, లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఏమైనా తీసుకొని వస్తారేమో క్రిప్టో కరెన్సీని దీనికి ట్రాన్స్ఫర్ చేయడానికి, ఇటువంటివన్నీ ట్రాన్స్ఫర్ చేస్తారు. కాబట్టి మెయిల్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్, ఇవి రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేలా గుర్తుపెట్టుకుండేలా ఉంచుకోండి. సో పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసి పెట్టుకోండి. ఎందుకు అని అంటే ఒకసారి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు టెన్షన్ పడకూడదు అవి మర్చిపోయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.